అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక అమెరికా ఇరాన్ మధ్య దాడులు తాత్కాలికంగా ఆగినప్పటికీ దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాము సైనికంగా బలమైన స్థితిలో ఉన్నామని, యుద్ధ విరామానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. కీలకమైన జలసంధిపై నియంత్రణను సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని ఇరాన్ వెల్లడిస్తోంది. ఇక ఈ కొత్త పరిణామాలు అక్కడ నెలకొన్న తీవ్రమైన అనిశ్చితిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. అమెరికా అధ్యక్షుడు దాడులను నిలిపివేసి చర్చలకు అవకాశం ఇచ్చామని ప్రకటిస్తుండగా ఇరాన్ మాత్రం ఆ వ్యాఖ్యలను పూర్తిగా ఖండించింది. తాము అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని, కేవలం ఖతార్, పాకిస్తాన్ దేశాల ద్వారా వర్తమానాలు అందుతున్నాయని స్పష్టం చేసింది. యుద్ధంలో శత్రువు తీవ్ర వ్యూహాత్మక ఓటమిని మూటగట్టుకున్నాడని ఇరాన్ రక్షణ వర్గాలు వ్యాఖ్యానించాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన జలసంధిపై తమకే పూర్తి అధికారం ఉందని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఒప్పందంలో ఈ అధికార గుర్తింపు దక్కే వరకు వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పింది. సముద్ర ముట్టడి, దాడుల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్నప్పటికీ అమెరికా కంటే ఎక్కువ కాలం ఒత్తిడిని తట్టుకుని నిలబడగలమని ఇరాన్ నాయకులు విశ్వసిస్తున్నారు. సమయం తమకే అనుకూలంగా ఉందని ఇరాన్ భావిస్తున్నప్పటికీ ఈ తీవ్ర అనిశ్చితి వారి ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జలసంధిపై ఇరాన్ నియంత్రణను అమెరికా ఏమాత్రం అంగీకరించే పరిస్థితి లేదు. ఒప్పందానికి ఒప్పుకోవడం కంటే దాడులను తీవ్రతరం చేయడానికే అగ్రరాజ్యం మొగ్గు చూపే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తాత్కాలికంగా దాడులు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కొంతమేర తగ్గినప్పటికీ పరిస్థితి ఏ క్షణానైనా మళ్లీ విషమించే అవకాశం ఉంది. ఇరు దేశాలు తమ పట్టుదలను వీడకపోతే మళ్లీ దాడులు మొదలవుతాయన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒమన్ మధ్యవర్తిత్వంతో సాగుతున్న చర్చలు ఫలిస్తాయో లేక దాడులు మళ్లీ తీవ్రమవుతాయో రాబోయే రోజుల్లో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.